వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. దేశవ్యాప్తంగా మనకి కార్మిక చట్టాలు 29 చట్టాలు ఉండేవండి. ఆ 29 చట్టాలలో కార్మికులకు సామాజిక భద్రత, రక్షణపరమైన భద్రత, ఆర్థికపరమైన భద్రత అనేది ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే కార్మికులకు మాత్రమే ఉండేది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ల వారికి ప్రావిడెంట్ ఫండ్లు కానీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ లాంటివి ఏవి కూడా ఉండేవి కావు. మరి 29 చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వము మనకి 4 కార్మిక చట్టాలను తీసుకురావడం జరిగింది గత కొద్ది రోజుల మునుపు. మరి ఈ 4 చట్టాలు ప్రస్తుతం అమల్లోకి రానున్నాయి, అమల్లోకి కూడా రావడం ప్రారంభించాయి. ఈ 4 కార్మిక చట్టాల స్థానంలో ఈ 4 కార్మిక చట్టాలతో దేశవ్యాప్తంగా ఉండే గిగ్ వర్కర్లకి, ప్లాట్ఫామ్ వర్కర్లకి కూడా బీమా సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకి వర్తించే విధంగా ఈ 4 చట్టాలు తీసుకురావడం జరిగింది. దీని వలన దేశవ్యాప్తంగా ఉన్న సంఘటిత రంగం అనగా ఆర్గనైజ్డ్, అసంఘటిత రంగం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండే కార్మికులందరికీ కూడా సామాజిక ఆర్థిక రక్షణ కల్పించేందుకై తీసుకొచ్చినాయి ఈ 4 చట్టాలు. ఈ 4 చట్టాలు అనేవి ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూస్తే, వేతనాల కోడ్ 2019 చట్టము, అదేవిధంగా పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యము, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించే కోడ్ 2020. ఈ 4 చట్టాలు అనేవి అంతకు మునుపు ఉన్న 29 చట్టాల స్థానంలో ఈ 4 చట్టాలు వచ్చాయి. ఈ 4 కార్మిక చట్టాలని దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ కూడా సామాజిక ఆర్థిక రక్షణపరమైన భద్రత కల్పించేందుకై ఈ 4 చట్టాలు అమల్లోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ.